బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గడిచిన 5 ఏళ్లు వైసీపీ పాలనంతా కబ్జాలమయం. కంటికి కనిపించిన ప్రభుత్వ భూములు, గుట్టలు, స్థలాలు కబ్జాలు చేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. కడప జిల్లాలోనూ గత పాలకులు ఒక అడుగు ముందుకు వేశారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమిని కబ్జా చేసి బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ నాయకులు పిల్లలు చదువుకునే బడి స్థలాన్ని కొట్టేశారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. దానిపై 8 లక్షల బ్యాంకు రుణం కూడా తెప్పించుకున్నారు. ఈ పాపంలో రెవెన్యూ అధికారులు కూడా భాగం పంచుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లెలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. మున్నెల్లి పొలంలోని సర్వే నెంబర్ 755లో 4.27 ఎకరాల విస్తీర్ణంలో 60 ఏళ్ల నుంచి ఈ పాఠశాల ఉంది. 120 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. తువ్వపల్లె, మున్నెల్లి, అయ్యవారిపల్లె, రెడ్డివారిపల్లె, అమ్మవారిపేట గ్రామాల నుంచి విద్యార్థులు ఇప్పటికొస్తారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ బడి స్థలానికి పట్టా మంజూరు చేసుకుని ఆన్లైన్ చేసేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ₹1,00,000 లంచం తీసుకుని కొండ వెంకట సుబ్బయ్య పేరుతో ఆన్లైన్ చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను బి కోడూరు సహకార బ్యాంకులో తనఖా పెట్టి దాదాపు 8 లక్షల రుణం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక గోవిందాయపల్లెలో ఊరందరికీ కలిపి పశువుల మేత కోసం బీడు ఉంది. దీనిలో స్థానికులంతా పశువులను మేపుకుంటారు. అది గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తి. సమీప గ్రామాలకు చెందిన వారి పేర్లతో బీడు స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు వైసీపీ నేతలు. అయితే ఈ భూమిని సైతం రెవెన్యూ అధికారులు వేరే వారి పేరుతో ఆన్లైన్ చేశారు. అదే పొలంలో బోరు వేసేందుకు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కూడా రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారు. తమ పిత్రార్జితపు భూమిలో బయట వారు వచ్చి కంచెలు వేస్తుంటే గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారిని ప్రశ్నిస్తే ఈ స్థలం మీది కాదు, మాదని రెవెన్యూ అధికారులతో మాట్లాడుకోవాలని సమాధానం చెప్పారని బాధితులు వాపోతున్నారు. పాఠశాల స్థలం రైతు పేరుతో ఆన్లైన్ అయిన విషయం తనకు తెలియదని, దీనిపై విచారణ చేపట్టి నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తహసీల్దార్ మహేశ్వరి పాయిని. పిత్రార్జితపు భూములు వేరే వారి పేరుతో ఆన్లైన్ అయిన విషయం పైన విచారణ చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే గుడి లాంటి బడులను సైతం వైసీపీ నేతలు బుక్కేశారు. రెవెన్యూ అధికారులను గోల్మాల్ చేస్తూ కోట్ల రూపాయల సొమ్ము తమ అకౌంట్లో వేసుకున్నారనే ఆరోపణలు గ్రామంలో పెద్దగానే వినిపిస్తున్నాయి. మరింతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు చేపడతారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ మధు, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన భూ కబ్జాల గురించి ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు ఒక బడిని కూడా వాళ్ళు కబ్జా చేసి ఆ స్థలాన్ని ఆన్లైన్ లో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?